మొదటి పత్రిక, మొదటి పేతురులో 5వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటది. ఏమని ఉంటదంటే పేతురు మాట్లాడుతా ఉంటాడు. ఏమని ఉంటదంటే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బోవు మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మరి మనకెందుకు ఈ ప్రేమ గురించి? మనకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు గదా! బైబిల్‌లో ఉన్నటువంటి విషయాలను, మర్మాలను మనం తెలుసుకోవాలి గానీ, మరి ఈ ప్రేమ గురించి తెలుసుకోవడం ఏంటి అనేటటువంటి ఆలోచన మనకు రావచ్చు. కానీ దీంట్లో పౌలు గారు మన పేతురు గారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏందంటే, పెద్దలనే హెచ్చరిస్తున్నా అని ఆయన స్పష్టంగా ఇక్కడ మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఎవరితో ఆయన తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని. ఆయన సాక్షిగా దేవుడు పడుతున్నటువంటి శ్రమల గురించి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి మన తోటి పెద్ద అయినటువంటి పేతురు గారు ఏం చేస్తున్నాడు? పెద్దలను హెచ్చరిస్తున్నా అంటా ఉన్నాడు. మామూలు వ్యక్తులను కాదు. చిన్న చిన్న వ్యక్తులను కాదు ఆయన. కింది వచనంలో కూడా చూస్తే ఏమనుంటదంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా ఏం చేయాలంటే, దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవిని ముందుకు పై విచారణ యందు దానిని కాయుడి. ఏందంటే ఇదంతా కూడా ప్రేమతోని చేయవలసినటువంటి విషయాలు. ఇవంతా కూడా ఏంటిదంటే బలిమి చేత కాకుండా ఇంకేదో ఆశించి కాకుండా ఇంకేదో మనము ఏందనంటే దుర్లాపేక్షతో కాకుండా ఒక సిద్ధ మనసు కలిగి, ప్రేమ కలిగి చేసినప్పుడు మాత్రమే మనము పరిచర్యలో ముందుకెళ్ళేటటువంటి వారముగా ఉంటాం. సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి పడవ దానికి ఒక చెక్కతో తయారు చేస్తాం. చెక్కతో తయారు చేసినటువంటి ఆ పడవ దానికి కొన్ని చిన్న చిన్న ఆ చెక్కకు చిన్న చిన్న ఏముంటాయంటే బొడిపెలు చిన్న చిన్న రంధ్రాలుంటాయి. అది నీళ్ళ మీద తేలియాడుతూ ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి ప్రయాణం చేస్తున్నప్పుడు అదేమైతదంటే చానా ఏమైతదంటే ఒక ఆకారానికి వచ్చేస్తది. అది చాలా నునుపుగా, చాలా అందంగా కిందున్నటువంటి ఆ చెక్క అది చాలా అందంగా తయారైతది. అది కొద్ది రోజుల తర్వాత ఆ పడవ అలా ప్రయాణం చేసిన తర్వాత ఆ కిందున్నటువంటి చెక్క ఎంతో అందంగా తయారైతదంట. ఎందుకనంటే ఆ నీళ్ళ మీద ప్రయాణం చేసి ఉంటది కాబట్టి. మరి అదే విధంగా మన జీవితాన్ని గూడా ఏందనంటే మరి వాక్యం అనే విషయంలో, ప్రేమ అనే విషయంలో గూడా ఏందనంటే ఆ విధంగా మనము గూడా ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు లేకుండా, ఎలాంటి చిన్న చిన్న వాటిలో తప్పిపోకుండా, ముఖ్యంగా ఈ ప్రేమ అనే విషయంలో మనం తప్పిపోకుండా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మరి ఒక వాక్యంలో ఏమున్నదంటే, యోహాను గారు ఏం మాట్లాడుతున్నారంటే, మనము ఒకరినొకడు ప్రేమించుదాం. ప్రేమ ఎవరి మూలముగా కలుగుచున్నది అంటే దేవుని మూలముగానే కలుగుచున్నది. దేవుని ఎరిగినటువంటి వారు తప్పకుండా ప్రేమ కలిగి ఉంటారు అని ఈ వాక్యంలో ఉన్నది. ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మరి మనకు ప్రేమ కలిగి ఉంటున్నాము అందరితో అని అన్నప్పుడు దేవుని ఎరిగిన వారమై ఉన్నాము. ఒకవేళ మనకు ప్రేమ లేదు అనంటే దేవుడు మనలో లేనట్టు, దేవుణ్ణి తెలుసుకోనట్టు అని వాక్యంలో ఉన్నది. దేవుని ఎరగనటువంటి వారం మనం. మనలో ప్రేమ ఉన్నదా? ఒకవేళ మనలో ప్రేమ లేదు అనంటే దేవుడు మనకు తెలియనట్టు. అంటే దేవుణ్ణి మనం ఎరగనటువంటి వారం. దేవుడు మన హృదయంలో లేడు, మన మనసులో లేడు. మనము దేవుడంటే ఎవరో తెలియనటువంటి వారం. దేవుడంటే మనకు ఒకవేళ ఎరిగినటువంటి వారమై ఉంటే, దేవుడంటే మన హృదయంలో ఉన్నటువంటి వారమై ఉంటే మనము
తప్పకుండా ప్రేమ కలిగినటువంటి వారము అని వాక్యములో ఉన్నది. మరి అందుకని ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. ఏమిటిదంట? ప్రేమించు ప్రతివాడు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడై మరి దేవుని ఎరిగినటువంటి వాడు అని వాక్యములో ఉన్నది. అదే విధంగా ఏంటంటే కింది వచనంలో కూడా చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు అంటేనే ప్రేమ అని ఉన్నది. దేవుడు అంటే ఎవరంటే దేవుడు అంటేనే మరి ప్రేమ అని వాక్యములు ఉన్నది. దేవుడు ఒక మంచి స్వభావం కలిగినటువంటి మరి ప్రేమ కలిగి ఉండే స్వభావం మనలో లేదనుకో, మనము ప్రేమ కలిగినటువంటి స్వభావం గనుక మనలో లేకుంటే, ఉదాహరణకు ఒక మన సంఘం ఉన్నది. ఆ సంఘాన్ని కూడా మనం ఎంతో ప్రేమతో చూడవలసినటువంటి వారమై ఉండాలి. ఆ సంఘం పట్ల అధికారము కలిగి మనం ఒక ప్రభువులాగా మనం ఉండి ఆ సంఘాన్ని అధికారము కలిగి ఏందంటే వారిని కూడా కొంతమంది ఇబ్బందులకు గురి చేసేటటువంటి వారుగా ఉంటారు. కుటుంబంలోను కూడా ప్రేమ కలిగి ఉండకుండా ఏందంటే అధికారముతో లేకుండా ఇంకా వేరే వేరే విషయాలతో ఇబ్బందులకు గురి చేసేవారుగా ఉంటారు. సమాజం పట్ల కూడా ఏందనంటే చాలా మందిని చులకనగా చూసే ఒక పాస్టర్ గారిని నేను హైదరాబాద్‌లో మీటింగ్‌లో నేను చూసిన. ఏందంటే తను అక్కడికి చాలా మంది రక్షణ టీమ్ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిర్రు. అక్కడికెళ్ళినప్పుడు ఆయన అక్కడికొచ్చిండు. ఆయన కూర్చున్నంత సేపు ఆయన కోసం ఒకరు పరిచారం చేస్తా ఉన్నారు. ఏందనంటే వాటర్ అనంగానే తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. మళ్ళీ ఆ వాటర్ బాటిల్ వాళ్ళకియ్యంగానే పోయి దూరంగా నిలబడతా ఉన్నారు. మళ్ళీ వాటర్ అనంగానే తీసుకొనొస్తా ఉన్నారు. మరక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఆహ్, దువ్వెన తీసుకొని దువ్వుకుంటా ఉన్నాడు. తాను అద్దంలో చూసుకుంటా ఉన్నాడు. ఈ విధంగా మళ్ళీ తర్వాత తన స్టేజ్ పైకెళ్ళి ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చిండు. మాట్లాడి రాంగానే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వాటర్ ఇస్తా ఉన్నాడు. అంటే ఈ విషయాలనేందంటే అలా ఉండకూడదని నేను చెప్తలేను గానీ, మరి ఆ విధమైనటువంటి పరిచర్య మనం కలిగి ఉంటా ఉన్నాము. ఇది ప్రేమ అనేది మనము మర్చిపోయి ఏందనంటే అధికారముతో లేకపోతే ఇంకా వేరే వేరే విషయాలతో మనం ఏ విధంగా ఉంటా ఉన్నామంటే మనం ఒక ప్రభువుల లాగానే మరి పేతురు రాసిన పత్రికలో గూడా ఉంటది. మనం ప్రభువులము కాదు గానీ, సేవకులము అనే మాట అక్కడ రాయబడి ఉంటది మనకు. అదే విధంగా మరింక సమయం ఉందా అండి? ఇంకో 2 నిమిషాలు చెప్పొచ్చా? బ్రదర్ ఇంకొక 2 నిమిషాలు చెప్పొచ్చా? ముగించాలా? హలో బ్రదర్. బ్రదర్ చెప్పండి. ఇంక కొంచెం సమయం ఉంది గదా అంటున్నా. ఒక పావు గంటలో క్లోజ్ చేస్తాం. ఓకే. ఈ మొదటి యోహాను 4:8 వచనము మనము చూసినట్టయితే మరి దాంట్లో దేవుడంటేనే ప్రేమ అని మనము చూసినట్టుగా మరి దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని ఆ వాక్యంలో ఉన్నది. మరి అదే విధంగా మరి 10వ వచనం గూడా మనం చూసినట్టయితే ఏముంటదంటే మనము దేవుని దేవుని ప్రేమించితే మనం ఆ! ఆ! ప్రేమయే ఉన్నది. ఏంటిదంట? ఆయన తన కుమారుని పంపే విషయంలో గూడా ప్రేమనే ఉన్నది. ఆయన కుమారుని పంపడము ఎవరి కోసం పంపించిండంటే నీ కోసము, నా కోసము, మనందరి కోసము, దేశం కోసము, ప్రపంచం కోసము ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి తన బిడ్డల కోసం. ఆ విషయంలో గూడా ప్రేమనే ఉన్నది. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉండడం కోసం ప్రయాసపడతామో, ప్రేమ కలిగి ఉండడం కోసం మనం పనులను చేస్తామో, ప్రేమ కలిగి ఉండి మనము సంఘాన్ని కాపాడుకుంటామో, ప్రేమ కలిగి ఉండి కుటుంబాన్ని కాపాడుకుంటామో, ప్రేమ కలిగి ఉండి సమాజంలో నడుస్తామో, మన పరిచర్య అభివృద్ధి ఉంటది. మరి అదే విధంగా మన కుటుంబము అభివృద్ధి ఉంటది. సమాజంలో గౌరవం ఉంటది. సంఘములో గౌరవం ఉంటది. అన్ని చోట్ల గౌరవం ఉంటది. అభివృద్ధి ఉంటది. అన్ని విషయాలలో దేవుడు మనల్ని ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు. మనం అనుకున్నటువంటి దాన్ని మనం రీచ్ కావడానికి మరి ప్రేమ అనేటువంటి విషయము మనకెంతగానో ఉపయోగపడుతుంది. అంటే మనం ఏ విషయంలో ఎక్కడ ఆగిపోకుండా మనకు ముందుకు నడవడానికి అన్ని విషయాలలో మనకు ఈ యొక్క
మాట మనకు చాలా ఉపయోగకరంగా ఉంటది. అంటే ఎదుటి వారితో మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తామో, ప్రయాస పడతామో, దానివల్ల మనకు అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సహాయాలు మనకు సమకూర్చబడతాయి. వీరు మన వ్యక్తి కారు. ఇప్పుడు ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు హిందూసే ఉన్నారు. దేవుడిని నమ్మనటువంటి వారే ఉన్నారు. వారితో కూడా మనము ప్రేమ కలిగి ఉండినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. మా ప్రాంతంలో నా దగ్గర నేను 3 రోజుల మీటింగ్ ఏర్పాటు చేసిన. 3 రోజుల మీటింగ్ ఏర్పాటు చేస్తే మొదటి రోజు మీటింగ్ జరిగింది. ఆహ్, డే సాయంత్రము ఉదయకాలము, సాయంకాలం గూడా మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఉదయకాలం మీటింగ్ జరిగింది. సాయంకాలంల ఒక సువార్త చేసేటటువంటి ఒక వ్యక్తొచ్చిండు. అయితే ఆయనకు చిన్న అవకాశం ఇచ్చిన. ఆయన స్టేజ్ మీద ఉండి ఏం చేసిండంటే, దేవుడు గొల్లోల దేవుడు, ఎర్ర గొల్లోల దేవుడు అనేది చెప్పిండాయన. చెప్పగానే మా చర్చ్ ఏందంటే విలేజ్ మధ్యలో ఉంటది. అక్కడ నుండి నడుచుకున్నటువంటి పోతున్న వ్యక్తి ఏం చేసిండు వచ్చి, "గొల్లోల దేవుడా? అయితే నేను గొల్లాయననే మరి నా దేవుడా? ఏడున్నదో చూపెట్టు, ఎవరి దేవుడో చూపెట్టు, ఏడిపోదాము పా" అని చెప్పి అక్కడ నిలబడి గట్టిగా మాట్లాడి, తనతో పాటు ఇంకా కొంతమందిని 10 మందొచ్చి గొడవ చేసిండు. చేసినప్పుడు చాలా మంది అక్కడున్న సంఘమే గావచ్చు, కొంతమంది సేవకులకు అప్పుడే అందరికి ఫోన్‌లు పోయి, వాళ్ళు ఫోన్ చేసి ఏం చేసిర్రంటే, "నువ్వు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చెయి." చేస్తే వచ్చి వాళ్ళందరిని తీసుకొనెళ్ళి లోపలేస్తారు, కొడతారు, లేకుంటే కేస్ చేస్తారు, ఇంకేదో చేస్తారని వాళ్ళు మా సంఘస్థులు గూడా ఏం చేసిర్రంటే, "నువ్వు ఖచ్చితంగా ఫోన్ చేయాలి అయ్యగారు. నువ్వు చెయ్యి. నువ్వు చేయకపోతే మేము చేస్తామనంటే" నేను వాళ్ళని గూడా ఫోన్ చేయనీయలేదు. నేను గూడా ఫోన్ చేయలేదు. వాళ్ళొచ్చినటువంటి వారికి సమాధానమే చెప్పినా. కొడతా అంటే సరే కొట్టండి. మీరు మేము జేసిన పొరపాటు ఏం లేదు. మీరేమన్నా మేము దానికి సమాధానం జెప్తాం. ఏదన్నుంటే మాట్లాడదాం. తను ఒకవేళ ఏమన్నా పొరపాటు మాట్లాడుంటే దానికి గూడా మాట్లాడదామని ఆ విధంగా సమాధానము దాదాపు ఒక 2, 3 గంటలు గొడవ జరిగింది. అక్కడ ఉన్నటువంటి చైర్స్ అన్ని ఇరగొట్టిండు. మైక్స్ అన్ని గూడా పడేసిండు. అంత ఓపికతో 2, 3 గంటలు ఉండి సాయంకాలం మీటింగ్ జరగకుండా ఆగిపోయిన తర్వాత ఉదయకాలమనే పొద్దున్నే ఆహ్, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, గ్రామ పెద్దలందరూ ఇటు విషయం గురించి ఆలోచన చేసి దాదాపు చర్చి కట్టి ఒక 4, 5 సంవత్సరాలయితుంది. వాళ్ళు చర్చి ముందట ఏ విధంగా పండగ చేసుకుంటే మీరెందుకు పోయిరని చెప్పి అక్కడ ఎవరైతే గొడవ చేసిర్రో వాళ్ళందరిని పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడి వాళ్ళని తప్పనిపిచ్చేసారు. తప్పనిపించిన తర్వాత ఆ రోజు మళ్ళీ యథావిధిగా మీటింగ్ జరిగింది. అంటే నేను చెప్పే ఉద్దేశ్యం ఏందంటే మన గురించి గొప్ప అనేది కాదు గానీ, ఎదుటివారి పట్ల కొన్నిసార్లు ఏందంటే క్షమించే గుణము, ప్రేమ కలిగి ఉండే గుణము కలిగి ఉండాలి. ఒకవేళ మనం గనుక అలాంటి తొందరపాటు కలిగి వారిని గనుక మనము ఒక వేరే ఉద్దేశ్యంతో చూస్తే ఏమైతదంటే వాళ్ళింకా శత్రుత్వం ఎక్కువైపోతది మన పట్ల. అంటే కేసు పెట్టొద్దనేది నేను అంటలేను. కొన్ని సందర్భాలొచ్చినప్పుడు అలాంటివి గూడా చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేయవలసిందే. కాబట్టి మరి అక్కడున్న ఆహ్, పరిస్థితిని బట్టి మనము ఆ విధంగా చేయవలసొచ్చింది. మరి నేను చెప్పే ఉద్దేశ్యం ఏందనంటే మనము ప్రేమ కలిగి ఉండడానికే మనం 100కు 100% ప్రేమ కలిగి ఉండడానికే మనము ప్రయాసపడుతూ ముందుకెళ్ళే వారంగా ఉండాలి. మరి అన్యుల పట్ల గూడా అలాంటి ప్రేమను కనపరిచే వారంగా ఉండాలి. వీలైతే మనము వెనకటి మిషనరీస్ పరిచర్యలు ఏ విధంగా ఉండేదంటే, నేను ఇండియా మిషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చిన. ఎనకటి మిషనరీస్ పరిచర్యలు ఏ విధంగా ఉండే ఇక్కడ భువనగిరి ప్రాంతంలో వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి దూర ప్రాంతం నుంచి అంటే వేరే అమెరికా నుండి, అక్కడి నుండి ప్రాంతం నుంచి వారిక్కడికొచ్చి, ఇక్కడ వాళ్ళు కొన్ని ఆస్తులను సంపాదించి వాళ్ళేం జేసిర్రంటే, చిన్న చిన్న సహాయం చేస్తూ సువార్త ప్రకటించిర్రు వాళ్ళు. చిన్న చిన్న సహాయం అనంటే, ఇప్పుడు కుటుంబం పోషించబడాలంటే ఏం సహాయం జేయాలి? ఏదో ఒక చిన్న సహాయం జేయాలి. ఆ సహాయం చేస్తూ వాళ్ళకు సువార్త ప్రకటించిర్రు. ఆ సహాయము పొంది వాళ్ళు ఏం జేసిర్రంటే సువార్త విన్నారు, రక్షణలోకొచ్చారు. వీలైతే మనము ఎదుటివారి పట్ల చిన్న సహాయం మన వల్ల అయితేనే చిన్న సహాయం చేసే వారముగా, వారితో ప్రేమ కలిగి ఉండేటటువంటి వారముగా ఉంటూ, మనము దేవుని బోధించుకుంటూ దేవుని రాజ్యాన్ని విస్తరించే వారముగా మనముండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలని మరి ఇట్టి వాక్యము మనకు తెలియపరుస్తా ఉన్నది.
మరి అదే విధంగా 12వ వచనంలో కూడా మనం చూస్తే ఏమంటదంటే, మొదటి యోహాను 4వ అధ్యాయము 12వ వచనంలో, ఏ మానవుడు ఆ, ఇంకంతే. ఏంటిదంటే, దేవుణ్ణి మనం ఏ రోజైనా చూసినామా? ఏ మనిషి అయినా చూసిండా? ఏ పాస్టర్ అయినా చూసిండా? ఎవరైనా చూసిండా అనంటే, నేను చూసినా అని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు దాదాపు ఎక్కడా లేరు. నాకు దర్శనంలో కనబడ్డాడు, అక్కడ కనబడ్డాడు, ఇక్కడ కనబడ్డాడు అని చెప్పుకోవడం తప్పిస్తే, నేను ప్రత్యక్షంగా నేను దేవుని చూసినా అని మనము ఖచ్చితంగా మనము చెప్పలేం. ఒకవేళ ఎవరైనా చూస్తే చూసిండేమో, నాకే తెలవదు. నాకు తెలిసినంత వరకు మనము ఎక్కడా దేవుణ్ణి చూడలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట ఏందంటే, ఏ మనిషి గూడా దేవుని చూడలేదు గానీ, మనం ఒకరినొకరిని ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచియుండును. నిలిచి ఉన్నప్పుడు ఏందనంటే, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అప్పుడు మనలో దేవుడు నిలిచి ఉన్నప్పుడు, మనం ఒకరినొకరిని ప్రేమించుకున్నప్పుడు, దేవుని చూసినట్టే లెక్క. దేవుని చూసిన వారమే అని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఏమనంటుంది ఇంకా ఈ వచనంలోనే? మనము ఒకరిని ఒకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచియుండును. ఒకరిని మనం ప్రేమించుకున్నప్పుడు దేవుడు మనలోనే ఉంటాడు. మన యందే ఉంటాడు. మనలోనే ఉంటాడు. మనలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ మన యందు గూడా సంపూర్ణమై ఉంటది. అంటే దేవుడిని మనం ప్రత్యక్షంగా చూసిన వారమే అని ఈ యొక్క మాటలు మనకు తెలియపరుస్తా ఉన్నవి. కాబట్టి మరి ఇవన్నీ మనకు అన్నీ తెలుసని మనం అనుకుంటే మరి పొరపాటే. కాబట్టి మనము ఎన్ని వాక్య ధ్యానాలు మనకు తెలిసినప్పటికీ మర్మాలు తెలుసుకోవద్దనేది నా ఉద్దేశ్యం కాదు. అవన్నీ తెలుసుకోవద్దు. ఒకటే ప్రేమ కలిగి ఉండాలే. ఈ విధంగానే ఉండాలి. ఆ విధంగా అట్లా నేను బోధిస్తలేను. నేను చెప్తలేను. ఆ విధంగా మాట్లాడతలేను గానీ, ఈ రోజులలో చాలామంది ఒకాయన రోజు వాట్సాప్ జేస్తా ఉంటాడు. ఏందనంటే, యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు గాదు. ఆహ్, పరిశుద్ధాత్మ వారిద్దరి మధ్యలో మధ్యవర్తి. ఆ మధ్యవర్తి అనే విషయానంటే ఆయన ఒక బుక్కే రాసిండంట. ఈ పరిశుద్ధాత్మ యొక్క పాత్రేంది? ఈ పరిశుద్ధాత్మ ఇద్దరికి మధ్యవర్తా? దేవుని నమ్ముకున్నటువంటి ప్రపంచానికి మధ్యవర్తా? దేశానికి మనుషులకు మధ్యవర్తా? అనే బుక్ రాసిండంట. అంత పరిశోధన చేస్తాం. అంటే ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనదంటే పరిశోధన చేయొచ్చు, చేయొద్దనేది నా ఉద్దేశ్యం గాదు. నూతన విషయాలు, మర్మాలు తెలుసుకోనదని నా ఉద్దేశ్యం గాదు గానీ, తెలుసుకోవాల్సినటువంటి వారమే. కానీ అవన్నీ ట్రైనింగ్ చేస్తే వస్తాయి. 1 ఇయరో, 2 ఇయర్సో, 3 ఇయర్సో, 4 ఇయర్సో, 5 ఇయర్సో ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తే అవన్నీ మర్మాలు మనం తెలుసుకుంటాం గానీ, ప్రేమ అనేది ట్రైనింగ్ చేస్తే రాదు. సంఘం అనేది ట్రైనింగ్ చేస్తే కట్టబడదు. సమాజంలో గౌరవము ట్రైనింగ్ చేస్తే రాదు. కుటుంబంలో ట్రైనింగ్ చేస్తే కుటుంబం కట్టబడదు. దేవునిలో ఆత్మీయతలో మనం ఎదగలేము. కాబట్టి ఈ వాక్యము మనకు ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏందనంటే, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్న విషయం ఏందంటే, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని వాక్యం బోధించినట్టుగా దేవుడు నాతో, మీతో మాట్లాడుతున్నట్టుగా మరి ఇక్కడ స్పష్టంగా మరి తెలియపరుస్తా ఉన్నాను. మరి దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఫలింప చేయునుగాక. మరి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రేమే శ్రేష్టమైనది. ఈ పడవ గురించి చెప్పిన గదా! ఆ పడవ నీటిలో ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ కిందున్నటువంటి ఆ కట్టె చెక్క అది ఎంతో అందంగా తయారైతదంట. అది కొన్ని ఎగ్జిబిషన్‌లో పెట్టి గూడా దాన్ని ఏందనంటే చూడడానికి ఆహ్, అక్కడ ఏర్పాటు జేసిర్రట కొన్ని ప్రాంతాలలో. అంటే అది మామూలు చెక్కనే కానీ, తనకున్నటువంటి చిన్న చిన్న వాటినన్నీ ఆ నీళ్ళ మీద సరిచేసుకున్నప్పుడు అది అందంగా తయారైనట్టుగా, మనం ఈ చిన్న చిన్న విషయాలను ఎప్పుడైతే సరిచేసుకొని, ఈ చిన్న చిన్న వాటి యందు మనము శ్రద్ధ కలిగి మనం ముందుకెళ్తామో, మన ప్రయాణంలో
మనము విజయము ఖచ్చితంగా మనకొస్తది. అంటే మనం అనుకున్నటువంటి గోల్‌ను మనం రీచ్ అయితాము. సేవలో గావచ్చు, ప్రతి విషయంలో గావచ్చు మనము ముందుకెళ్ళే వారముగా ఉంటామని మరి మనకు ఈ వాక్యము ద్వారా మనకు ప్రభువు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ విన్న వాక్యం మన వెనుకల్లో ప్రభువు దీవించి, ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అమ్మాయి థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి అమూల్యమైన మాటలు అందించటకు దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆడుకున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మనందరము మరి వ్యక్తిగత జీవితాలు అయితేనేమి, మనము పనిచేస్తున్న ప్రాంతాల్లో అయితేనేమి, పరిచర్యలు అయితేనేమి, సమాజం పట్ల అయితేనేమి, ప్రాముఖ్యంగా మనం ప్రేమ కలిగి ఉందాం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. అది సాధన చేస్తేనే అది మనకి ఆ దక్కుతుంది కనుక మనము అధికారంతో ఏ పని చేసినా అది బలవంతం అవుతుంది. కానీ ప్రేమతో చేసినప్పుడు అది అందరి మరి గౌరవాన్ని పొందుకునేటట్లుగా ఉంటుంది. కాబట్టి మనము ప్రేమతోనే ఏదైనా మరి చేద్దాం. అలాగా దేవుడు మనలను మరి తన యొక్క ప్రేమతో నింపి మనను నడిపించును గాక. సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. షారోన్ అక్క ప్రార్థన చేస్తుంది. సామేల్ అన్న ఆశీర్వాదం ఇస్తారు. అక్క షారోన్ అక్క, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్